సమస్యలకు ఎదురెళ్ళి పోరాడండి. ఆ సమస్యలే భయపడి పారిపోతాయి. అందుకు ఇతని విజయగాథే ఉదాహరణ. ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలు, కన్నీళ్ళు ఉంటాయి. కానీ కొంతమంది సమస్యను తట్టుకొని నిలబడితే మరికొందరు ఆ సమస్య నుంచి పారిపోతారు. ఎప్పుడైతే మీరు కష్టాలకు ఎదురు వెళ్తారో అవి మీ నుంచి దూరం అవుతాయి. తమిళనాడులో చెన్నై శివారులో ఉంటుంది మడిపక్కం అనే ఒక చిన్న గ్రామం. ఆ గ్రామంలో శరత్ బాబు ఎలుమలై అనే వ్యక్తి కుటుంబం నివసిస్తుంది. అతని తండ్రి ఎప్పుడో మరణించాడు. అతనికి 4 అక్క చెల్లెలు కూడా ఉన్నారు. తల్లి దీపారమణి ఒక రోజులోనే 3 రకాల ఉద్యోగాలు చేస్తూ పిల్లల్ని సాకడం ప్రారంభించింది. 5 పిల్లలున్న కుటుంబాన్ని పోషించడం అంటే అది మామూలు విషయం కాదు. ఉదయం ఇడ్లీలు చేసి శరత్ బాబుకి ఇచ్చేది. ప్రభుత్వ పాఠశాలలోనే శరత్ బాబు చదువుతుండేవాడు. వాటి నమ్మి స్కూల్కి వెళ్ళేవాడు. అక్కడ మధ్యాహ్నం భోజనం తిని ఎన్నో రోజులు కష్టపడి చదువుకున్నాడు. ఆమె తల్లి ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం కూడా వండేది. సాయంత్రం అయితే మరో పాఠశాలకు వెళ్ళి ఆయాగా పనిచేసేది. ఇలా తల్లి కష్టాలను చూస్తూ పెరిగాడు. శరత్ బాబుకు ట్యూషన్కి వెళ్ళే స్తోమత కూడా లేదు. అయినా చదివే లక్ష్యంగా పెట్టుకున్నాడు. ప్రభుత్వ పాఠశాలలోనే 10వ తరగతి పూర్తి చేశాడు. కేవలం ఉపాధ్యాయులు చెప్పిన పాఠాలు వింటూ ఇంటి దగ్గర చదువుతూ ఎక్కువ మార్కులు సాధించాడు. తర్వాత ఇంటర్లో జాయిన్ అయ్యాడు. ఇంటర్లో కూడా చదువు తప్ప ఆయనకు మరో ధ్యాస లేదు. ఇంట్లో తినడానికి లేకపోయినా పుస్తకాలు చదువుతూ పొట్ట నింపుకునేవాడు. ఆయన కష్టం ఊరికే పోలేదు. ఇంటర్ పూర్తయ్యాక బిట్స్ పిలానీలో సీటు వచ్చింది. బిట్స్ పిలానీలో చదువు తప్ప మరో లోకం లేదు. కెమికల్ ఇంజనీరింగ్ అక్కడే పూర్తి చేశాడు. వెంటనే ఉద్యోగం వచ్చింది. ఒక పెద్ద కంపెనీలో 3 ఏళ్ల పాటు పనిచేశాడు. ఆ తర్వాత చదువుపై ఉన్న ధ్యాస మళ్ళీ ఆయనకు MBA చేయాలన్న కోరిక పుట్టేలా చేసింది. IIM అహ్మదాబాద్లో MBAని పూర్తి చేశాడు. MBA అయిందో లేదో ఎన్నో లక్షల ప్యాకేజీలు ఉద్యోగాలు వచ్చాయి. కానీ అతను వెళ్ళలేదు. తన చదువు తనకే కాదు, తనలాంటి నిరుపేద యువకులకు ఉపయోగపడాలనుకున్నాడు. అందుకోసం కేవలం 2000 రూపాయల పెట్టుబడితో ఫుడ్ కింగ్ అనే క్యాటరింగ్ సర్వీస్ మొదలుపెట్టాడు. మురికివాడలోనే ఆ చిన్న హోటల్ పెట్టాడు. తనలాంటి పేద యువకులని ఉద్యోగస్తులుగా పెట్టుకున్నాడు. మొదట్లో కార్పొరేట్ సంస్థలకు, బ్యాంకులకు వండి సరఫరా చేసేవాడు. ఆ తర్వాత ఇంటికి డోర్ డెలివరీ ఇవ్వడం కూడా మొదలుపెట్టాడు. చెన్నైతో మొదలై ఫుడ్ కింగ్ ప్రయాణం హైదరాబాద్, జైపూర్, అహ్మదాబాద్ కూడా విస్తరించింది. ఇప్పుడు 8 కోట్ల టర్నోవర్తో వ్యాపారాన్ని చేస్తున్నాడు. దాదాపు 200 మందికి పైగా ఉపాధి కల్పిస్తున్నాడు. ఆ 200 మంది కూడా మురికివాడలో తనలాగా పుట్టిన వారే. శరత్ బాబు గోల్డెన్ స్పూన్తో పుట్టలేదు. తాను పుట్టిన కొన్నాళ్ళకే తండ్రికి దూరమయ్యాడు. 5 పిల్లలు పోషించేందుకు తల్లి కష్టాన్ని దగ్గరగా చూశాడు. ఒక పూట అన్నం తింటే మరో పూట ఆ కుటుంబం పస్తు పడుకునేది. అయినా కూడా చదువుపై తన ధ్యాసను పక్కన పెట్టలేదు. ఒకవైపు అమ్మకు సహాయం చేస్తూ మరోవైపు చదువును కొనసాగించాడు. ఎన్నో రోజులు అతని జీవితంలో ఒక పూట భోజనాన్ని తిన్నాడు. ఎన్నో అవమానాలు పొందాడు. అయినా కూడా కుంగిపోలేదు. కష్టాలను, సమస్యలను చూసి పారిపోలేదు. తను అనుకున్నది సాధించి చూపించాడు. మీకు చెన్నై, హైదరాబాద్, ఇతర మెట్రో నగరాల్లో తిరుగుతున్నప్పుడు ఎక్కడైనా ఫుడ్ కింగ్ షాపులు కనిపించే అవకాశం ఉంటుంది. వాటి వెనక మురికివాడలో పుట్టి పెరిగిన ఒక కుర్రాడి కష్టం ఉందని గుర్తు చేసుకోండి. కష్టపడితే ఏదైనా సాధించవచ్చు అని అర్థం చేసుకోండి. ప్రతి మనిషికి సమస్యలు ఉంటాయి. 100 కోట్ల ఆస్తులు ఉన్నా కుటుంబంలో పుట్టిన వారికి కూడా ఏదో ఒక సమస్య ఉంటుంది. దూరపు కొండలు నునుపు అన్నట్లుగా కోట్ల కొద్దీ డబ్బున్న వారి సమస్యలు బయటికి రావు. ఎవరి సమస్య వారికి పెద్దదిగా కనిపిస్తుంది. మీ ముందున్న సమస్యను, కష్టాన్ని చీమతో పోల్చుకోండి. అది చిన్నగా అనిపిస్తుంది. ఏనుగుతో పోల్చుకుంటే చిన్న ఇబ్బంది కూడా చాలా పెద్ద సమస్యలా కనిపిస్తుంది. చిన్నదైనా పెద్దదైనా ఆ కష్టాన్ని దాటుకొని వెళ్తేనే మీరు విజయ తీరాలను చేరుకోగలరు. కష్టంగా ఉంటుందని అక్కడే ఆగిపోతే మీ జీవితం ముందుకు సాగదు. సమస్యలను చూసి పారిపోవడం మానేయండి.
ఆ సమస్యలను దాటి ఎలా వెళ్ళాలో ఆలోచించడం మొదలుపెట్టండి. అక్కడే మీ విజయానికి మొదటి పునాది పడుతుంది. గుర్తుంచుకోండి.